అప్పగింతలప్పుడు కన్నీళ్లు పెట్టాలని ఎవరు చెప్పారో గాని చాలా తప్పండి. అత్తవారింటికి వెళ్ళేటప్పుడు హ్యాపీగా ఉండాలి గాని కన్నీళ్లు పెట్టకూడదు. బావగారు, మా అన్నగారు వదిన దీని చిన్నప్పుడే చనిపోతే మా దగ్గర ఇది గారాభంగా పెరిగింది. తెలియక ఏదైనా తప్పు చేస్తే బావగారు, మీ అమ్మాయిని మా కన్న బిడ్డలా గుండెలో పెట్టుకు చూసుకుంటాం. మీరేం దిగులు పడకండి. ఇక బయలుదేరండి. బాబు, ఇది ఆషాఢ మాసం, ముట్టుకోకుండా 3 నిద్రలు చేయండి. ఆ తర్వాత శ్రావణ మాసం వస్తుంది, మీ ఇష్టం. ఉంటానండి. రే కృష్ణమూర్తి, మగాళ్ళందరినీ జాగ్రత్తగా చూసి బస్ ఎక్కించు. ఇతనా? చూడమ్మా. కాదు అంకుల్. ఇతనా? కాదు. మీలో ఈ ఉత్తరం రాసిద్ది ఎవడో మర్యాదగా చెప్పకపోతే మీ అందరినీ ఇదే బస్సులో పెట్టి తగలబెడతా. ఈసారి చిలకలూరిపేటలో లాగా రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టడం కూడా ఉండదు. అయ్య బాబాయ్, నాకు పెళ్లి కూడా కాలేదండి. నాకెక్కడో పెళ్ళో దొరికిందన్నారు మా వాళ్ళు. మనం ఇంత ఏడుస్తున్నా మన మురళిగాడు ఏంట్రా కనబడ్డు? మురళీగాడ ఎవడాడు? మా ఫ్రెండ్ అండి, మాతో పాటు ఈ పెళ్లికి వచ్చాడు. మీ అందరితో పాటు వాడు ఈ బస్సు ఎక్కడానికి రాలేదంటే వాడే అయి ఉంటాడు. వాడు ఎక్కడున్నాడు? ఎత్తకండి రా. పట్టుకోండి. తప్పించకపోతావురా, నీ అంతు చూస్తా ఉండు. అమ్మా, అబ్బా, అమ్మా, అయ్యో, నీ మూలంగా విపరీతంగా తల్లులు తిన్నాం కదరా. అమ్మో, చేపులు కొట్టే వాళ్ళ కూడా ఘోరంగా కొట్ట కదరా బాబాయ్. ఫేసు ఆడది కనపడితే చాలు, పిల్ల తల్ల పండు పల్ల మిస్సా ఇంకొకటి మిస్సెస్తా అని చూసుకోకుండా రాసేయడమేనా? సారీ బాబాయ్, ఇక లైఫ్ లో లవ్ లెటరే రాయను. ఎంత అందమైన ఫిగర్ కనపడ్డా రాయవా? ఎంత అందగత్త కనిపించినా సరే రాయను.